సందర్భం ఎలా ఏర్పడిందంటే, అనుకోకుండా ఒకసారి నేను గుంటూరు వెళ్ళినప్పుడు, అక్కడ మాకొక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ దగ్గర ఆ అద్దె వసూలు చేసుకోవటం కోసం నేను వెళ్ళినప్పుడు పక్క అపార్ట్మెంట్‌లో ఒక వ్యక్తి, "సార్ నమస్కారం సార్ ప్రభు గారు" అనుకుంటా వచ్చారు. "ఎవరండి మీరు" అంటే, "నేను ఇట్లా ఆర్టిస్ట్‌నండి. రంగస్థలంలో స్టేజ్ మీద చలండి. ఇలాంటి కొత్త సినిమా చేసినప్పుడు మీలాంటోళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందండి" అన్నాను. "ఓకే. అయిపోయిన తర్వాత రండి చూద్దాంలెండి." ఆ విధంగా స్టార్ట్ అయినటువంటి జర్నీ 1 బై 1, 1 బై 1 రావటం, సినిమా అయిపోయిన తర్వాత ఈ కుర్రోడు చాలా బాగా చేశాడే, ఇంత డిఫరెంట్‌గా ఉందా, ఎమోషన్స్ ఆర్ వెరీ ప్రాపర్‌లీ క్యారీడ్, టేకింగ్ చాలా బాగుంది. ఎవరు అనేటువంటిది తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో వచ్చేవాడు హరినాథ్. హరినాథ్ పులి. చాలా చక్కగా అంటే ఇది నేను మళ్ళీ మీరేదో చాలా గొప్పగా చెప్తున్నారండి, కోతలు కోస్తున్నారు, ఇదేదో పెద్ద రేంజ్ సినిమా అనేటువంటిది కాదు. అది ఇందులో పెద్ద కాస్టింగ్ లేదు, అంతా కొత్త మొహాలు. ఏ ఒక్క మొహం కూడాను నోటెడ్ ఫేస్ లేదు. ఒకటేరా అదిగో ఈ సార్ అలాగా ఒకటేరా నోటెడ్ ఫేసులు తప్పితే ఇంకా ఎవ్వరూ లేరు నోటెడ్ ఫేసెస్. బట్ ఒక ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎలాంటి అవుట్పుట్ తెచ్చుకోవాలి, ఎలాంటి కంటెంట్లో ఉన్న వెయిట్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆర్టిస్టుల దగ్గర నుంచి తెచ్చుకున్న పర్ఫార్మెన్స్ చూసి స్టన్ అయ్యా నేను. సో ఇది చూస్తున్న టైంలో ఎస్ బాగుందండి అనుకున్నాం. ఓకే చూద్దామని అనుకున్నాం. అయితే నేను చూస్తున్నప్పుడు నాతో పాటు ఒక చిన్న కంప్యూటర్లో ఆఫీస్లో ఉండేటువంటి కంప్యూటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు బాగుంది సార్ అనుకుంటూ సంకలు కొట్టి చప్పట్లు కొట్టినటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతనే మా పర్వతనేని రాంబాబు. పర్వతనేని రాంబాబు. రాంబాబు చూశాడు. రాంబాబు చూసిన తర్వాత బాగుంది సార్, ఈ సినిమా బాగుంది సార్, మనం ఏదైనా అవకాశం వస్తే మనం చేద్దాం సార్. తనకి ఎట్లాగా ఆ సర్కిల్ ఉంది, మనం వీ విల్ ఎంకరేజ్ దిస్ ఫిలిం సార్, వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. సో ఆ విధంగా స్టార్ట్ అయింది జర్నీ. స్టార్ట్ అయిన తర్వాత వీ స్టార్టెడ్ గ్యాదరింగ్ పీపుల్. ఎవరు దీన్ని తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళి మేము మీడియా పరంగా హెల్ప్ చేయగలము, నలుగురు గెస్టులను తీసుకురాగలము, నలుగురు పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా అందరితో సినిమాని ప్రమోట్ చేయగలం. బట్ ప్రమోషన్ ఈజ్ అంత ఇంపార్టెంట్. దానికంటే ముందు మనీ, డబ్బు, దీనికి ఈ సినిమాకి పెట్టిన ఖర్చు, వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకొని క్రౌడ్ పుల్లింగ్, ఫండ్ పుల్లింగ్ తోటి దీంట్లో నటించిన నటులు, యాక్టర్స్ వాళ్ళ ద్వారా సాధించుకున్నటువంటి డబ్బులతో తీసినటువంటి సినిమా తప్ప కోట్లు ఉండి తీసినటువంటి సినిమా కాదు ఇది. ఎలాగనుకున్నప్పుడు తగినటువంటి వ్యక్తి మురళి గింజుపల్లి, డాక్టర్ మురళి గింజుపల్లి, మురళీచంద్ గింజుపల్లి ఎన్ఆర్ఐ. ఆయన ముందుకొచ్చి ఆయన సినిమా చూసి ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి, బాగుంది సార్, ఇట్స్ అ కల్ట్ ఫిలిం, దీంట్లో ఒక కల్ట్ కంటెంట్ ఉంది, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఒక ప్రేక్షకుని కూర్చోబెట్టుకున్నటువంటి కంటెంట్ ఉందండి అని చెప్పేసి తను ముందుకు రావటం జరిగింది. ఆ విధంగా దీనికి ఆర్థికపరమైనటువంటి అండదండ కూడా దొరకటంతో ఈ రోజున సినిమాని అన్ని విధాలుగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసి నౌ వీఆర్ టేకింగ్ ఇట్ టువర్డ్స్